బ్రేకింగ్ న్యూస్ ఏపీలో ఫేక్ పెన్షన్ వ్యవహారం బయటపడింది. చేయి ఉన్నా లేనట్టు నటించాడు రమేష్ అనే వ్యక్తి. ప్రభుత్వం తనకు దివ్యాంగ పింఛన్ ఇవ్వడం లేదంటూ ఆరోపించాడు. అయితే రమేష్ బండారం ఆలస్యంగా బయటపడింది. చేయి ఉన్నా లేనట్టు రమేష్ నటించాడని తేలింది. దీంతో రమేష్ ఒక్కసారిగా పరారయ్యాడు. రమేష్ ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. దాంతో పాటుగా వీడియో పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా డిలీట్ చేశాడు రమేష్. పుష్ప ది మాస్ పేరుతో ఇన్స్టా అకౌంట్ రన్ చేశాడు. పోలీసులు కేసులు నమోదు చేయడంతో ఇన్స్టా అకౌంట్ బ్లాక్ చేసి పరారయ్యాడు నిందితుడు. వైసీపీ హయాంలో దొంగ పెన్షన్లతో ప్రజల సొమ్ము దోచేశారంటూ లోకేష్ సైతం ట్వీట్ చేశారు. జగన్ కోటెత్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా. మళ్ళా చంద్రబాబు నాయుడు 6,000 అనే మళ్ళీ చంద్రబాబు నాయుడు కోటెత్తే ఓటెత్తన వికలాంగుడని చూడకుండా నాకు పింఛని బిగేసినాడు. చూడు, నాకు చెయ్యలేదు వికలాంగుడు. ఏం చేయాలి మామ? దేనిలో జగన్ కోటెత్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా. మళ్ళా చంద్రబాబు నాయుడు 6,000 అనే మళ్ళీ చంద్రబాబు నాయుడు కోటెత్తే ఓటెత్తన వికలాంగుడని చూడకుండా నాకు పింఛని బిగేసినాడు. చూడు, నాకు చెయ్యలేదు వికలాంగుడు. ఏం చేయాలి? అయితే రమేష్ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అని ఆరోపించారు పుట్టపర్తి టీడీపీ శ్రేణులు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కావాలని కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని, వికలాంగుడు కాకపోయినా వికలాంగుడని చెప్పి ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని చెప్పారు. వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు పుట్టపర్తి కార్యకర్తలు. రెడ్డిగట్టు ఏపీలో తను దివ్యాంగుడిని, నాకు పింఛన్ రావట్లేదంటూ కూడా రమేష్ ఆడిన నాటకం అయితే ఎట్టకేలకు బయటపడింది. అయితే ఇదివరకు ప్రభుత్వంలో నాకు పింఛన్ ఇచ్చేవారు, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో రావట్లేదు, నాకు చేయలేదంటూ కూడా తను యాక్టింగ్ చేస్తూ ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు. అయితే అనంతరం అది కాస్త అబద్ధమని తెలియడంతో ప్రస్తుతం నిందితుడు రమేష్ అయితే పరారులో ఉన్నాడు. పోలీసులు అయితే రమేష్ ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. తనకున్న ఇన్స్టా అకౌంట్ కూడా డిలీట్ చేశాడు నిందితుడు రమేష్ అయితే. సో ఏదైతే తనకు చేయలేదు, నాకు పింఛన్ రావాలి కానీ ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదంటూ విమర్శలు గుప్పిస్తూ వస్తాడు. అయితే తనకి చెయ్యి లేకపోవడం అనేది నిజం కాదు, కేవలం పింఛన్ కోసం నాటకం ఆడుతూ కూడా రమేష్ అనే వ్యక్తి ఇంతవరకు తెగించి అయితే ఈ వీడియోలు పోస్ట్ చేయడం ఇప్పుడు కలకలం రేపిందనే చెప్పాలి. సో ఏదైతే వికలాంగులు పింఛన్ వస్తుంది, సో దానికి తగ్గట్టు నాకు చేయలేదంటూ నాటకం ఆడి పింఛన్ ఇవ్వట్లేదంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే ప్రయత్నం అయితే చేశాడు. సో అయితే అవన్నీ ఫేక్ అంటూ కూడా ఎట్టకేలకు ఆ విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. దీంతో నిందితుడు రమేష్ ను పట్టుకునేందుకు పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. సో నిందితుడు రమేష్ అయితే భయంతో పరారయ్యాడు. తనకున్న ఇన్స్టా అకౌంట్ ని కూడా బ్లాక్ చేసి డిలీట్ చేసి నిందితుడు రమేష్ ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నాడు. ఇటుకటు ఏపీలో ఫేక్ పెన్షన్ వ్యవహారం బయటపడింది. ఈ ఘటన కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిందని చెప్పాలి. రమేష్ అనే నిందితుడైతే తనకు చేయలేదంటూ హ్యాండిక్యాప్టర్ ని పింఛన్ రావట్లేదంటూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసే ప్రయత్నం అయితే చేశాడు. సో ఎట్టకేలకు తను వికలాంగుడు కాదు, తనకి చెయ్యి ఉందంటూ ఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే తను వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తగా కూడా టీడీపీ అయితే చెప్తుంది. సో దీంతో ఆ వీడియో కూడా మనం చూస్తున్నాము. తనకి చేయలేదు, గత వైసీపీ ప్రభుత్వంలో నాకు పింఛన్ వచ్చింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక దానికి పింఛన్ ఇవ్వట్లేదంటూ ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు. ఆ వీడియో కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. అంటే తనకి చేయి ఉండి కూడా లేనట్టుగా అందరినీ నమ్మించే ప్రయత్నం అయితే చేస్తూ ఒక వీడియో చేశాడు. సో అట్లీస్ట్ దానిలో ఏ డౌట్ కూడా రాకుండా ఉంది, తనకు నిజంగానే చేయి లేదా అన్నట్టుగా కూడా ఆ వీడియో అయితే క్రియేట్ చేశాడు రమేష్. బట్ అదంతా ఫేక్ అని, తనకి చేయి ఉందంటూ కూడా కొన్ని ఫొటోస్ కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దీంతో నిందితుడు రమేష్ ఎవరైతే ఉన్నారో కావాలనే కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు, ఇలాంటి ఘటనకు
పాల్పడినట్టుగా కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో తనకున్న ఇన్స్టా అకౌంట్ కూడా బ్లాక్ చేసి డిలీట్ చేసి నిందితుడు రమేష్ అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. సో ఇది కేవలం రమేషే చేశాడా లేదంటే వెనకుండి ఎవరైనా చేయించారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే రమేష్ ఇది వరకు సోషల్ మీడియా వైసీపీ కార్యకర్తగా కూడా పనిచేశాడు. సో ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై కావాలని దుష్ప్రచారం చేసేందుకే ఈ నాటకం అంతా ఆడాడా అనేది కూడా తేలాల్సి ఉంది. సో ఇప్పటికీ ఫేక్ అటు పింఛన్ల వ్యవహారం అయితే తెర మీదకు వచ్చింది. చాలా మందికి గత ప్రభుత్వ హయాంలో అయితే ఉన్నవారు కూడా పింఛన్లు ఇచ్చారు. సో ఈ ప్రభుత్వంలో ఎవరికి పింఛన్లు ఇవ్వట్లేదు అన్న వ్యవహారం కాస్త బయటకు రావడంతో ఇప్పుడు వచ్చిన వీడియో అయితే ఏదైతే ఫేక్ దివ్యాంగుడి వీడియో అయితే కలకలం రేపుందని చెప్పాలి. సో అయితే రమేష్ ఎవరనేది కూడా ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. సో ఇది వరకు వైసీపీ ప్రభుత్వంలో అటు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తగా పనిచేసిన రమేష్ అయితే వాంటెడ్ గానే కూటమి ప్రభుత్వంపై నిందలు మోసేందుకే ఇలాంటి ఘటనకు పాల్పడుతున్నాడు అన్నట్లు ఆరోపణలు అయితే వెలువెత్తుతున్నాయి. అయితే రమేష్ ను పట్టుకున్న తర్వాత సో అసలు ఇదే ఎవరో ఏం చేయించారు ఏంటనేది కూడా బయటపడే అవకాశం కనిపిస్తుంది. మరో పక్కన మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ తో పక్కన తన ఇన్స్టా అకౌంట్ మొత్తం కూడా డిలీట్ చేశాడు. సో ఇప్పుడైతే ప్రెసెంట్ ఏం కనిపించట్లేదు. సో అయితే ప్రీవియస్ గా పెట్టిన వీడియోస్ కూడా మనం పక్కన చూస్తున్నాము. ఎందుకంటే తను ఏదైతే అటు పొలాల్లో కూడా హ్యాపీగా డాన్స్ చేస్తూ తనకి 2 చేతులు 2 కాళ్ళు బాగానే ఉన్నాయి. ఆ వీడియో కూడా మనం చూస్తున్నాము. మరొక బాక్స్లో అయితే తనకి చెయ్యలేని వీడియో, నాకు చెయ్యలేదంటూ కూడా తన చేతిని కవర్ చేసుకుని ఒక వీడియో అయితే క్రియేట్ చేసి కూటమి ప్రభుత్వంపై నిందలు వేసే ఆరోపణలు అయితే చేశాడు. సో ఆ 2 వీడియోస్ కూడా మనకు చాలా క్లియర్ కట్గా అర్థమవుతున్నాయి. సో ఏదైతే మనం డేట్ కూడా చూడొచ్చు 21/8/2025లోనే తనకి మంచిగా డాన్స్ చేస్తూ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాడు. అండ్ మరొక వీడియో 19/8/2025. సో మనకి అట్లీస్ట్ 2 డేస్ గ్యాప్లోనే ఈ వీడియోస్ అయితే రిలీజ్ చేశాడు. అయితే ప్రస్తుతం ఇది కాస్త వైరల్ అయిందని చెప్పాలి. సో మరో పక్కన ఇప్పుడు ప్రస్తుతం తన ఇన్స్టా అకౌంట్ మొత్తం కూడా తను డిలీట్ చేశాడు. సో తన అకౌంట్లో కూడా ఓపెన్ చేసినా ఏం రావట్లేదు. మనం చూస్తున్నాము ఇన్స్టా అకౌంట్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూస్తున్నాము. ప్రస్తుతం అకౌంట్ బ్లాక్ చేసి డిలీట్ చేయడంతో ఇన్స్టా అకౌంట్లో అయితే ఎలాంటి వీడియోస్ లేవు. ప్రస్తుతం అయితే తన పరారీలో ఉన్నాడు. తనను పట్టుకునేందుకు కూడా రమేష్ అయితే పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోపక్కన కుటుంబ సభ్యుల్ని కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ఇదంతా ఎవరు చేయించారు ఏంటనేది ఇప్పుడు పెద్ద ఉత్కంఠగానే మారిందని చెప్పుకోవాలి. సో ఏదైతే పింఛన్ల వ్యవహారం అటు ఏపీ ప్రభుత్వంలో ప్రస్తుతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సో ఎందుకంటే అటు వైసీపీ ప్రభుత్వం అయితే కొన్ని ఆరోపణలు చేసుకుంటూ వస్తుంది. కూటమి ప్రభుత్వంలో పింఛన్లు కట్ చేశారు, చాలా మందికి పింఛన్లు ఇవ్వట్లేదంటూ ఆరోపణలు చేసుకుంటూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో రమేష్ అనే వ్యక్తి నేను దివ్యాంగుడిని, నాకు పింఛన్లు ఇవ్వట్లేదంటూ చేసిన వీడియో కాస్త వైరల్గా అయింది. బట్ అది అందరూ కూడా నమ్మేసరికి నిజంగానే ఇవ్వట్లేదనేసి అనుకున్నారు. బట్ రమేష్ కాస్త అది అబద్ధమని తెలిసిన తర్వాత తనకి కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, కావాలనే ఇలాంటి ఒక ఫేక్ వీడియో అయితే క్రియేట్ చేసి కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాడు అనేది కూడా మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి యోగానంద్ ఉన్నారు. ఎస్ యోగానంద్, చెప్పండి. మనం చూస్తున్నాము ఎవరైతే రమేష్ అనే నిందితుడు ఉన్నాడో తను ఎందుకు అసలు ఇలా చేయాల్సి వచ్చింది? కేవలం కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేసేందుకు తనే చేశాడా లేదంటే వెనకాల ఎవరుండి ఇదంతా చేయించారనుకోవచ్చు? అసలు ఏం జరిగింది? ఇలా వాస్తవానికి ఏదైతే నిర్ణయించి కూడా ఈ చేతులు లేకుండా పింఛన్ నాకు వచ్చేది అంటూ కూడా చేసే రమేష్ అలియాస్ మాస్ పుష్ప అనే ఐడి పెట్టుకున్న వ్యక్తి ఈ వీడియో పూర్తిగా వైరల్ గా మారే. దీనిపై ప్రభుత్వ పెద్దలు కూడా ఒక చేయి లేకుండా పింఛన్ ఎందుకు రాదు అంటూ కూడా ఆరా తీయడం మొదలు పెట్టారు. అయితే ఆరా తీసే క్రమంలో అతనిపై సంచలన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అన్ని చేతులు కాళ్ళు అన్ని బాగానే ఉన్నా కేవలం సంచలనం కోసం అలాగే కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేసేందుకే ఈ వీడియో తీశారని కూడా పూర్తిగా పోలీసులు గారు ఉన్నతాధికారులు కూడా అర్థం చేసుకున్నారు. దీంతో ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఉన్నతాధికారులు ఆదేశించారు తెలుస్తుంది. దీనిపై ఇప్పటికే జిల్లా ఎస్పీ రత్నాకు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. కానీ బుక్కపట్నం పిఎస్ లో కూడా ఫిర్యాదు అందింది. ఈ వ్యక్తిపై గతంలో కూడా వైసీపీ నేతలను కూడా టీడీపీ నేతలను కూడా నరకాలి చంపాలి, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు కానీ అప్పటి ప్రతిపక్షంలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరందరినీ కూడా చంపాలి నరకాలి అన్న వ్యాఖ్యలు కూడా చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆ ఇన్స్టా అకౌంట్ డిజేబుల్ చేయడంతో డిలీట్ చేయడంతో ఫీడ్ మొత్తం కూడా కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా టీడీపీ శ్రేణులు జిల్లా ఎస్పీని కానీ అదేవిధంగా బుక్కపట్నం పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేశారు. ఈ వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై బుక్కపట్నం ఎస్ఐ కృష్ణమూర్తి కూడా
స్పందించి తమ బంధువులు అయితే సోదరుడు తండ్రిని కూడా పిలిపించి మాట్లాడారు. అయితే ప్రస్తుతానికైతే అతను ఇక లేడు తెలుసుకున్నారు, పరాయి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అతను ఎంక్వైరీ చేసి ఎక్కడ ఉన్నారో కనుక్కొని ఆ వ్యక్తిపై చర్యలు తీసుకుంటే మిగతా వారు ఎవరు కూడా ఇట్లా అనవసరంగా కూడా ప్రచారం చేయరు. దుష్ప్రచారానికి ముఖ్యంగా ఏదైతే గూట ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తారో అవన్నీ కూడా చేయరు. ఖచ్చితంగా వీరిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా టీడీపీ శ్రేణులు కోరుతున్నాయి. మాస్ పుష్ప గతంలో కూడా అనేక వివాదాలు చిక్కున్నాడు. ఇతరపై అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చంపాలి, నరకాలి లేదా టీడీపీ వ్యక్తిగతంగా దూషణలు కూడా దిగేవాడు అంటూ తెలుస్తోంది. అలియాస్ రమేష్ అనే వ్యక్తి. ఈ వ్యక్తిపై చర్యలు తీసుకుంటే ఇట్లాంటి వారు దుష్ప్రచారం చేయరు. ఉన్నట్టు ప్రచారం చేయకుండా దుష్ప్రచారం చేయి ఉన్నప్పటికీ వెనక్కి చేయి పెట్టుకొని చొక్కాలో ఎక్కడ నాకు చేయలేదు, నాకు పింఛన్ రావట్లేదు అంటూ కూడా నిజమే అనుకునేది కూడా వీడియో తీసి పెట్టడంతో వీడియో వైరల్ గా మారడం, దీనిపై ప్రభుత్వం కానీ అక్కడ గ్రామస్తులు కూడా స్పందించడంతో ఇతనిపై కేసు నమోదు చేయాలంటూ కూడా టీడీపీ శ్రేణులు కోరుతున్నాయి. అఖిల అయితే యోగానంద్, రమేష్ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తగా కూడా చెప్తున్నారు. సో తను ఇది వరకు కూడా పింఛన్ తీసుకున్నాడా, లిస్ట్ ఏమన్నా ఉందా? సో ఎప్పటి నుంచి ఇదంతా జరుగుతుంది అసలు? ఆ పెన్షన్ తీసుకోవడంలో ఎక్కడా కూడా తీసుకున్నట్టు మనకు కనిపించడం లేదు. ఇప్పుడు కానీ కేవలం దుష్ప్రచారం చేసేందుకు చెయ్యి లేదని చెప్పి అతను ఒక నాటకం కూడా మన మొదట తెలుస్తుంది. ఆ చెయ్యి వెనక్కు పెట్టుకొని వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అతను మిగతా వీడియో కూడా చూసుకోవచ్చు. బాగా డాన్స్ వేసిన వీడియోలు, అలాగే ఇన్స్టాగ్రామ్ లో అయితే సోషల్ మీడియా వేదికల్లో కూడా సీఎం చంద్రబాబు గారిని కానీ లేదా పవన్ కళ్యాణ్ గారి లోకేష్ గారు కూడా ఇష్టం చెప్తే తిట్టడం లాంటివి కూడా చేసేవాడు. చేస్తూ ఉంటూ ఏదైతే ఈ నాటకం రంగు ఎవరిచ్చారు ఈ స్క్రిప్ట్ అనేది కూడా తెలియదు. ఎందుకంటే దీని వెనక వైసీపీ నేత ఎవరైనా ఉన్నారా లేదా కేవలం తనే చేశాడు అనేది కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే పరాయిలో ఉండటంతో తనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలంటూ కూడా టీడీపీ నేతలు కోరుతున్నారు. ఇట్లాంటి వారికి ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది వారి వికలాంగుల మనోభావాన్ని లేదా వారిని నిజంగా నిజమైన అర్హులు పింఛన్ అందకుండా కూడా ఇలాంటి వారు చేస్తున్నారంటూ కూడా మండిపడుతున్నారు. అఖిల యోగానంద్, ఇప్పటి వరకు పోలీసులు ఒక పక్కనైతే నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే వారి కుటుంబ సభ్యులను ఎవరినన్నా ప్రశ్నించారా? వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమన్నా తనిఖీలు చేశారా? ఇప్పటికే తండ్రి మరియు సోదరుని కూడా పోలీసులు స్టేషన్ కి పిలిపించుకొని ఎస్ఐ కృష్ణమూర్తి మాట్లాడినట్టు కూడా మనకు తెలుస్తోంది. అయితే కేవలం సెన్సేషన్ కోసము, ఆ తర్వాత వైసీపీ నేతల మెప్పు కోసమే ఈ విధంగా మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. అతనికి ఎటువంటి లోపాలు లేవు. హ్యాపీగా డాన్స్ వేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూడా జీవించేవాడు. వైసీపీకి సోషల్ మీడియాలో విలయమనిగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇతనిపై అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి వ్యక్తికి చేయడంతో గ్రామస్తులు కానీ ఉన్నతాధికారులు కూడా వీడియో వైరల్ కావడం చేరడంతో వెంటనే స్పందించి నిజం అంటే మొదటి అధికారులంతా కూడా నిజమైన కూడా ఇది నిజమైన కూడా తర్వాత ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు. అసలు ఎందుకు రాలేదు, పిలిచిన వస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు. ఎంక్వైరీలో కూడా పూర్తిగా కూడా ఎంత ఫేక్ ప్రచారం అని తెలియడంతో ఇతరపై చర్యలు తీసుకోవాలంటే కూడా ఉన్నతాధికారులు కానీ లోకల్ టీడీపీ నాయకులు కూడా కోరడం చక్కచక్క జరిగిపోయని చెప్పొచ్చు. అఖిల రైట్ యోగానంద్, థ్యాంక్ యూ. రెడ్డికి ప్రస్తుతం అయితే నిందితుడు రమేష్ కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా ప్రశ్నించారు. సో దీని వెనకాల ఎవరైనా ఉండి చేయించారా, లేదంటే కేవలం రమేషే ఇదంతా కావాలని చేశాడా అనేది కూడా తేలాల్సి ఉంది. ప్రస్తుతం రమేష్ కనుక పోలీసులు అదుపులోకి వస్తే అతన్ని విచారిస్తే అసలు నిజం బయటపడే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఇన్స్టా అకౌంట్లో ఉన్న వీడియోస్ని కూడా ఇన్స్టాలో ఉన్న వీడియోస్ను కూడా అయితే మొత్తం బ్లాక్ చేసి డిలీట్ చేశాడు అకౌంట్ రమేష్. అయితే ప్రస్తుతం రమేష్ కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు. సో దీని వెనకాల ఎవరున్నది అనేది కూడా తేలాలి.